హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ స్ప్రౌట్స్ పులావ్ రెసిపీ చాలా టేస్టీ అండ్ ఈజీ, వెరీ న్యూట్రిషియస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం నేను రెగ్యులర్ రైస్ 1/4 కప్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని ఒక 20 to 30 minutes అట్లా సోక్ చేసుకుంటున్నాను. సో ఈలోపు వెజ్జీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ బేసిక్ పెడుతున్నా. జస్ట్ ఆనియన్, 2 టొమాటోస్ అండ్ 1 గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి గ్రీన్ చిల్లీ. అండ్ ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకొని నేను 1 tablespoon ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. మీరు వేరే ఆయిల్ అయినా కూడా యూస్ చేయొచ్చు. అండ్ బేసిక్ స్పైసెస్, బిర్యానీ ఆకు, సినమన్, స్టార్ అనైజ్ యాడ్ చేస్తున్నా. అండ్ కార్డమమ్ అండ్ క్లౌవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, పెప్పర్ అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నా. ఎందుకనంటే కొంచెం బెటర్ డైజెషన్ అవ్వడానికి. అండ్ మీరు ఆల్సో కావాలి అనుకుంటే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో పోపు అయ్యే టైంలో. సో దట్ ఇవన్నీ స్పైసెస్ అని బెటర్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. అవి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ మిక్స్ చేసుకొని కొద్దిసేపు కవర్ చేసుకొని కూడా కుక్ చేసుకోండి. సో దట్ దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయిపోయి ఈవెన్గా కుక్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత ఇందులోకి నేను అబౌట్ కొంచెం కారం వేస్తున్నాను. అండ్ నేను ఏదైతే కప్ తోటి రైస్ తీసుకున్నానో అదే సేమ్ కప్ తోటి నేను మూంగ్ దాల్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నా. స్ప్రౌట్స్ చాలా మంచిది, న్యూట్రిషియస్ హెల్త్కి. సో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు తీసుకున్నా సరే స్ప్రౌట్స్ పచ్చిగా తీసుకోకండి. సో దట్ ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈదర్ స్టీమ్ చేసుకొని లేదంటే ఇట్లా పులావ్లా కానీ లేకపోతే వేరే ఏ విధంగా అయినా తీసుకోండి, కానీ రా మాత్రం తీసుకోకండి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత నేను సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ మిక్స్ చేసేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అండ్ 2 whistles వచ్చే వరకు కుక్ చేసుకోండి. అండ్ ఆ స్టీమ్ పోయేలోపు నేను క్విక్గా రైతా ప్రిపేర్ చేసేసుకుంటా. కొంచెం గ్రీక్ యోగర్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ యూ క్యాన్ ఇంక్రీజ్ అప్ టు 100 grams అట్లా ఇంక్రీజ్ చేసుకొని కావాలి అనుకుంటే. అండ్ కొంచెం కుకుంబర్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. సో స్టీమ్ పోయాక our healthy, high nutritious sprouts pulav is ready. Do try this healthy, nutritious recipe, and this is 1 pot recipe. So quick ga, easy ga అయిపోద్ది. 1 pot లో అయిపోద్ది రెసిపీ అంతా. ట్రై చేయండి and let me know in the comments how did it turn out for you. If you like the recipe, hit that like button. It would help me personally. అండ్ మీకు ఏమైనా పర్టికులర్ రెసిపీస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫాలో పల్లవి నరేష్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.